పరీక్షిత్తును కరవడానికి తక్షకుడు బయలుదేరాడు. ఈలోగా బ్రహ్మగారు ఏం చేశారంటే, ధరణించరాచర భూత సంఘంబున్ తమ విషవహ్ని ఉరగంబులేర్చుచూ ఉనికికి అలిగి పయోరుహ గర్భుడు ఉరగ విషాపేత జీవ సంజీవనోపదేశంబు కరుణన్ కశ్యపునకు ఇచ్చే అఖిల లోకహితంబు పొంటే. ఈ లోకంలో పాములు ఎవరిని పెడితే వారిని కరిచేస్తున్నాయి. అలా కరవడం వల్ల చాలామంది చనిపోతున్నారు. పాము కరిస్తే చనిపోకుండా బ్రతికి ఉండే విధంగా కశ్యపుడు అనే ఋషికి పాము విషాన్ని విరగ్గొట్టగలిగిన మంత్రాన్ని నేను ఉపదేశం చేస్తాను అని సాక్షాత్తు చతుర్ముఖ బ్రహ్మగారు కశ్యప మహర్షికి మంత్రోపదేశం చేశారు. ఆ కశ్యప మహర్షి చాలా గొప్పవాడు. ఆయన నేను బయలుదేరి వెళ్ళి లోకాలని రక్షించగలిగిన ప్రజ్ఞావంతుణ్ణి కాబట్టి పరీక్షకుని తక్షకుడు కరిస్తే మరణించబోయే రాజు శరీరంలోని విషాన్ని విరగ్గొట్టి నేను పరీక్షిన్ మహారాజుని రక్షిస్తాను అని కశ్యపుడు బయలుదేరాడు. తక్షకుడేమో పరీక్షిత్తును కరిచి చంపేయడానికి బయలుదేరాడు. కశ్యపుడేమో పరీక్షిత్తును రక్షించడానికి బయలుదేరాడు. ధరణి ఎల్లను రక్షించు ధర్మచరితున్ ఆ పరీక్షితు రక్షించి అతని చేతన్ అపరిమిత ధన ప్రాప్తుండనగుదున్ కీర్తియును ధనంబు ధర్మంబున్ కొనుట ఉరదె నాకు. కశ్యపుడు అనుకున్నాడు, భూమినంతటినీ కాపాడే ధర్మ ప్రవర్తనుడైన పరీక్షిత్ మహారాజుని తక్షక విషాగ్ని నుండి కాపాడి తనిచ్చే ధనాన్ని తీసుకుంటాను. కీర్తిని సొమ్మును పుణ్యాన్ని గ్రహించటం నాకు తగదా అంటే తగును అనే అర్థం. వృద్ధ బ్రాహ్మణ రూపంలో కశ్యపుడు బయలుదేరాడు. తక్షకుడు కశ్యపుడిని చూసి ఎక్కడికి వెళుతున్నావని అడిగాడు. కశ్యపుడు అన్నాడు, తక్షకుడును పన్నగుడు పరీక్షితు కరచునటె నేడు అరిందమున్ అతనిన్ రక్షింపగన్ పోయదా శుభదక్షిణున్ నా మంత్రతంత్ర దాక్షిణ్యమునన్. తక్షకుడనే పాము ఇవాళ పరీక్షిత్తుని కరుస్తుందిట. ఆయన శత్రువులను అణిచేవాడు, శుభప్రదుడు, సమర్థుడు, మంచి మనస్సు కలవాడు. అటువంటి మహారాజుకెక్కిన విషాన్ని పోగొట్టడంలో నా మంత్రతంత్ర సామర్థ్యాలన్నీ వాడి అతన్ని కాపాడుతాను అని అన్నాడు. అప్పుడు తక్షకుడు అన్నాడు, ఓరి వెర్రివాడా, నీవు ఆ కోరిక వదిలేసి వజ్రాయుధం తగిలినా బతుకుతాడేమో గాని తక్షకుడు కరిచిన వాడెవడో బతకడు. నేనే ఆ తక్షకుణ్ణి. నేను గాని ఒకసారి కరిచానంటే మనిషి బూడిద కుప్పగా పడిపోతాడు. కాబట్టి నువ్వు అతన్ని బతికించలేవు అన్నాడు. అంటే కశ్యపుడు అన్నాడు, నీవు బూడిద